మన షోకి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తన యాక్టింగ్ కి ఎవరైనా అవ్వాల్సింది ఆవిడెవరో కాదు, మన గంగవ్వ. హాయ్ అమ్మమ్మ, ఎలా ఉన్నారు? హాయ్ నానమ్మ, హాయ్ నానమ్మ, ఎలాగున్నారు? నువ్వు అమ్మమ్మ కాదు, నేను నానమ్మ కాదు. ఓకే, నువ్వు నానమ్మవు కాదు, నేను అమ్మమ్మను కాదు. ఇదిగో గంగవ్వ, నేను ఒకటి చేస్తాను, అలా చెయ్యి. కిసిక్ టాక్స్. కిస్కి టాక్స్, కిస్కి టాక్స్. గంగవ్వ, నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్తున్నావంట. నేను వీడికి రెండోసారి అయినా కన్న తల్లి నువ్వు అంటుండ్రు, కన్న తల్లి నువ్వు అంటుండ్రు. బిగ్ బాస్ కన్న తల్లివా నువ్వు? బిగ్ బాస్ హౌస్ లో మీరు హెల్త్ బాగాలేదని చాలా సార్లు చెప్పారు. మీకు లోపలికి వెళ్తే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మనం ఇక్కడ ఉప్పు కారం తగ్గట్టు తింటాం, వేడి వేడి అన్నం తింటాం. మీకు ఈ ఏజ్ లో ఈ బిగ్ బాస్ కి వెళ్ళడం, ఈ సినిమాలు చేయడం, ఇవన్నీ నీకు అవసరమా అని ఎవరైనా అన్నారా? నా పెన్సులు దుగ మొత్తం కడుపు ఉడుకుతుర్రు. అమ్మ, ఒకసారి దెయ్యం వచ్చినట్టు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చేసినట్టు చేయండి. నేను దెయ్యాన్ని, నేను ఆదిశక్తిని. వద్దులే, ఓకే, నువ్వేదంటే అదే ఓకే. ఓకే 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 అమ్మా, అంత కూల్. గంగవ్వ, నువ్వెంత చదువుకున్నావు? నాకు చదువు అన్నది తెలియదు కదా నాని. మరి మీరు ఈ షూటింగ్స్ ఇవన్నీ చేసినప్పుడు సంతకాలు పెట్టించుకుంటారు కదా? పెన్ను వాడతా, ఇట్లోటి పెడతా, ఇడ సున్న పెడతా, గుండం వలే. గంగవ్వ, ఒకసారి నీకు పెన్ను పేపర్ ఇస్తాను, అసలు నీ పేరు ఎలా రాస్తావో చూస్తాను. చూడు మరి. గుండగా పెడితే ఎట్లా తెలుస్తుంది మీ సంతకం అని? వాళ్ళకి తెలుస్తుంది. నా రైటింగ్ వేరుంటది, మీ రైటింగ్ వేరు. మీరు కొన్ని వీడియోలు చూస్తారు కదా, అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని, నేను కూడా చేస్తాను అలా, కొంతమంది చేస్తాను. బట్టలు బాగున్నాయిరా, మంచిగా నిండు ఉన్నాయి. ఇంకా మంచి నిండుగా ఉన్నది చూపిస్తాను. పని పాడగాను గిట్టానా? అదేంటి ఎట్లా పాడైతే అది మనం అనిపిస్తలేదా? మనం అనిపిస్తలేదా? అయ్యో అయ్యయ్యో. అమ్మ, రేవంత్ రెడ్డి గారికి మీరేదో వండి పెట్టారట. మా ఊరు దగ్గర ఒక పూడూరు కాడ ఆయనే తేజేసిర్రు. అయితే బజ్జీలు మిరపకాయలు పొడవేయి పెడితే తిన్నాడు. అవునా? అమ్మ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి ఏదైనా పదవి ఇస్తే మీరు చేస్తారా? నేను తప్పగా చేస్తామన్న కాయసు ఉంది నా మైండ్ లా. చేయడానికి రెడీ. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడోళ్ళు, 2 మొగోళ్ళు. అయితే ఒక అబ్బాయి గారు చనిపోయింది చిన్నప్పుడే. ఒక ఆమెకు 9 ఏళ్ళది పిడిసచ్చి చనిపోయింది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అంటే మీరు ఒక్కరే ఎట్లా బ్రతికారు మరి? ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి మీ అమ్మని మీ నాన్నగారిని కిందకి పంపించి నీతో మాట్లాడమంటే? అమ్మా నన్ను అన్ని పోయినము, ఇక్కడంతా నోట్లే కలిపి అన్నం పెడతా రాయే మమ్మీ నాన్న అమ్మ అని చెప్పు. మీ చేత్తో అన్నం పెట్టాలనిపిస్తుంది మీ అమ్మగారికి మీ నాన్నగారికి. అట్లా వస్తారా? రారు. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.